హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ స్క్వేర్ రూట్స్. మనం బిఫోర్ క్లాస్ లో యూనిట్స్ అండ్ ఫ్రాక్షన్ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో మనం స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్క్వేర్ రూట్స్ అంటే తెలుగులో వర్గమూలాలు అంటారండి. స్క్వేర్ రూట్ అంటే ఏమిటి, వాటికి సంబంధించిన ఫార్ములాస్, అదేవిధంగా వాటి మీద ప్రాబ్లమ్స్ ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద రూట్? సో రూట్ అంటే ఏమిటి? సో రూట్ అంటే ఏ విధంగా చెప్తాము అంటే, సో రూట్స్ ఆర్ ద ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ అప్లయింగ్ ఎక్స్పోనెంట్స్. అంటే ఈ రూట్స్ అనేవి వాటి మీద అప్లై చేస్తున్నటువంటి ఎక్స్పోనెంట్స్ కి ఆపోజిట్ ఆపరేషన్ అనేవి చేస్తాయి. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటామండి. సో 2 స్క్వేర్ ఎంత అండి? 4. సో దీనికి రూట్ వేసినట్లయితే సో దానికి ఆన్సర్ ఎంత అండి? 2. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇవి ఎక్స్పోనెన్షియల్, అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ ఇలా తీసుకుంటూ పోతే సో వాటి యొక్క స్క్వేర్ అన్నమాట, వాటి యొక్క స్క్వేర్. సో 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఇవన్నీ ఎక్స్పోనెంట్స్. అంటే వాటి ఈ పవర్స్ అనేవి ఉంటాయండి, పవర్. సో వాటి పవర్స్ ని ఆపోజిట్ ఆపరేషన్ చేసినట్లయితే వాటిని మనం రూట్ గా చెప్తాం. ఫర్ సపోజ్ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దీన్నే మనం స్క్వేర్ అంటాం. సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దీన్నే మనం ఎలా పిలుస్తామండి? స్క్వేర్ గా పిలుస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రూట్ ఆపరేషన్ చేసినట్లయితే రూట్ 4. సో ఇక్కడ రూట్ 4 అంటే 2 స్క్వేర్ అండి, 2 స్క్వేర్ అండ్ హోల్ పవర్ 1/2. సో ఇక్కడ 2/2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా మన రూట్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. సో రూట్ ని మనం రాడికల్స్ గా కూడా పిలుస్తామండి. దాని యొక్క సింబల్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద రూట్ సింబల్. సో ఈ రూట్ అంటే ఏమిటంటే ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ అప్లయింగ్ ఎక్స్పోనెంట్స్. అంటే ఆపోజిట్ ఆపరేషన్ మనం రూట్ గా పిలుస్తాము, ఆ రాడికల్స్ గా పిలుస్తాము. రాడికల్స్ యొక్క సింబల్ ఇదండి. సో దీన్ని మనం రూట్ సింబల్ గా కూడా పిలుస్తాము. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫస్ట్ స్క్వేర్ అంటే ఏమిటి? స్క్వేర్ అంటే యాక్చువల్ గా ఎలా డిఫైన్ చేస్తారంటే, ఒక వాల్యూ తీసుకుంటే, ఒక నెంబర్ తీసుకున్నట్లయితే ఆ నెంబర్ ని సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేస్తే దాన్ని మనం దాని యొక్క స్క్వేర్ అని చెప్తాం. ఫర్ సపోజ్ 3 తీసుకున్నామండి. ఫర్ సపోజ్ 3 తీసుకున్నట్లయితే దాన్ని మరలా 3 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే అదే దాని యొక్క స్క్వేర్ గా చెప్తాం. సో దట్ ఈస్ ద స్క్వేర్. సో నెక్స్ట్ వన్, మీరు స్క్వేర్ రూట్ యొక్క డెఫినేషన్, అంటే స్క్వేర్ రూట్ ఏ విధంగా చెప్తామంటే, రాడికల్స్ చూసాం ఆల్రెడీ. రాడికల్స్ అంటే రూట్, స్క్వేర్ రూట్ మీన్స్ ఈ విధంగా డిఫైన్ చేస్తామండి. దిస్ ఈస్ ద రూట్ సింబల్. ఇక్కడ రూట్, దీన్ని మనం ఫర్ సపోజ్ దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 4 గా తీసుకున్నట్లయితే మనం దీన్ని రూట్ ఇండెక్స్ అంటామండి. రూట్ ఇండెక్స్ గా పిలుస్తాము. సో దీన్ని మనం రాడికల్ అని పిలుస్తాము. ఇక్కడ 2. సో దిస్ ఈస్ ద రిజల్ట్ అండి. 2 అనేది ఇక్కడ రిజల్ట్. అంటే స్క్వేర్ రూట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే, రూట్ ఇండెక్స్ అనేది ఇక్కడ 2 ఉన్నట్లయితే, రూట్ ఇండెక్స్ అక్కడ 2 ఉన్నట్లయితే దాన్ని మనం స్క్వేర్ రూట్ గా డిఫైన్ చేస్తాము. స్క్వేర్ రూట్ యొక్క సింబల్ వచ్చి ఆల్రెడీ చూసామండి. దిస్ ఈస్ ద రూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రాడికల్ అంటే ఏమిటి అంటే ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ అప్లయింగ్ ఎక్స్పోనెంట్స్ ని మనం రాడికల్ గా పిలుస్తామండి. రాడికల్స్ యొక్క సింబల్ చూసాం. రాడికల్స్ యొక్క సింబల్, రూట్ యొక్క సింబల్ సేమ్ అండి. సో నెక్స్ట్ వన్, స్క్వేర్ ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఒక నెంబర్ని తీసుకొని అదే నెంబర్ పెట్టి మల్టిప్లై చేసినట్లయితే దానిని ఆ నెంబర్ యొక్క స్క్వేర్ గా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం 3 × 3, సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్, అండ్ 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. అంటే ఒక నెంబర్ని సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసినట్లయితే దాన్ని స్క్వేర్ గా చెప్తాం. అదేవిధంగా స్క్వేర్ రూట్ అంటే ఏమిటి అంటే, స్క్వేర్ రూట్ మీన్స్ రూట్ ఇండెక్స్ యొక్క వాల్యూ 2 ఉన్నట్లయితే దాన్ని మనం స్క్వేర్ రూట్ గా చెప్తాం. సో నెక్స్ట్ వన్, మీరు చూసినట్లయితే ఫార్ములాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ యొక్క ఫార్ములాస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే,
సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి. మీరు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఒకసారి మనం సో ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ ఇండెక్స్ గా పిలుస్తామండి. n ఈజ్ ఈక్వల్ టు రూట్ ఇండెక్స్, a ఈజ్ ఈక్వల్ టు రాడికల్స్ ఆర్ రాడికల్, అండ్ నెక్స్ట్ వన్ x ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండి. x ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే రూట్ 9. సో రూట్ 9 అండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే రూట్ 9 ఏ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేశానండి, 9 తీసుకున్నాను. సో 9 తీసుకున్నాను. ఇక్కడ 9 ఎలా రాయొచ్చండి, 3 into 3 గా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ x ఎంత వచ్చిందండి, x ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ రూట్ ఇండెక్స్ ఎంత ఉంది, సో రూట్ ఇండెక్స్ ఎంత ఉందండి, ఇక్కడ 2. ఏమీ లేకపోతే 2 ఉన్నట్లండి. సో ఇది ఏ విధంగా రాస్తామంటే 3 square whole power దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 whole power 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా అవుతుంది. అంటే రూట్ ఇండెక్స్ కనుక 2 ఉన్నట్లయితే దాన్ని మనం స్క్వేర్ రూట్ గా పిలుస్తాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా ఆఫ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. సో నెక్స్ట్ వన్ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ చెప్పామండి, రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a whole power 1/2. రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a whole power 1/2. సో నెక్స్ట్ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే n ఇంటూ nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b అండి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే nth రూట్ ఆఫ్ ఏబిగా మనం రాయవచ్చు. దిస్ ఈస్ ద థర్డ్ ఫార్ములా. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే nth రూట్ ఆఫ్ a పవర్ m. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a m హోల్ పవర్ 1/n. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a m/n గా రాయవచ్చు. సో నెక్స్ట్ ఫార్ములా మీరు చూసినట్లయితే bnth రూట్ ఆఫ్ a పవర్ a bm. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a bm రూట్ కనుక తీసినట్లయితే 1/bn అవుతుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a bm/bn. సో bb క్యాన్సిల్ అవుతుందండి, a పవర్ m/n. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఫార్ములా. సో ఫస్ట్ ఫార్ములా ఇదండి. నెక్స్ట్ ఫార్ములా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో దిస్ ఈస్ ద ఫార్ములాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. సో ఈ ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు సిక్స్త్ ఫార్ములా చూసినట్లయితే nth రూట్ ఆఫ్ a పవర్ n. సో nth రూట్ ఆఫ్ a పవర్ n. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a పవర్ n, ఇక్కడ మీరు రూట్ కనుక తీసివేసినట్లయితే 1/n అవుతుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ n/n. n క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ ఈ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో nth రూట్ ఆఫ్ a పవర్ n. సో ఈజ్ ఈక్వల్ టు a పవర్ n 1/n. సో n క్యాన్సిల్ అవుతుంది, ఏ వాల్యూ. సో నెక్స్ట్ వన్ nth రూట్ ఆఫ్ a. దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే మనం సో వీటి యొక్క రూట్ ఇండెక్స్ చేంజ్ చేయొచ్చు అండి. రూట్ ఇండెక్స్ లో చేంజ్ చేసి మనం అక్కడ వాల్యూ రాయవచ్చు. సో చూడండి ఒకసారి, నేను ఇక్కడ m ప్లేస్ లో ఈ రూట్ ఇండెక్స్ n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, n ప్లేస్ లో m రాశాను. సో హోల్ పవర్ ఈ విధంగా కూడా మనం రాయవచ్చు. దీన్ని బట్టి మీరు ఏ అబ్జర్వ్ చేశారంటే రూట్ ఇండెక్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నట్లయితే ఒక ఈక్వేషన్ దాని యొక్క రూట్ ఇండెక్స్ వాల్యూస్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఎయిత్ ఫార్ములా nth రూట్ ఆఫ్ a అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1/n అవుతుంది. a పవర్ 1/n అవుతుంది. సో నెక్స్ట్ వన్ p ఇంటూ a పవర్ n ప్లస్ q ఇంటూ a పవర్ n. ఇక్కడ మీరు a పవర్ n కామన్ గా ఉంది. మీరు కామన్ గా తీసినట్లయితే a పవర్ n ఇంటూ p ప్లస్ q. సో నెక్స్ట్ సేమ్ అండి, మైనస్ q ఇంటూ a పవర్ n. ఇక్కడ మీరు a పవర్ n కామన్ తీసినట్లయితే p మైనస్ q. సో ఈ విధంగా బేసిక్ గా 10 ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ స్క్వేర్ రూట్ సంబంధించి మనకి 10 ఫార్ములాస్ ఉన్నాయి. సో 10 ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. మీరు ఎగ్జామ్లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. సో ఒక
ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్గా 2 మెథడ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి, డివిజన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు తెలిసినప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ అనే వాల్యూ అనేది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అంటే ఒక నెంబర్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ గా మనకి అనిపిస్తే అటువంటి కేసుల్లో ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీన్స్ ఒక వాల్యూను ఫ్యాక్టర్స్ గా విడగొట్టమండి. సో ఫ్యాక్టర్స్ గా విడగొట్టడాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గా పిలుస్తాము. సో నెక్స్ట్ వన్ డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? డివిజన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా లేదు. సో అటువంటి కేసులో ఈ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే దాని యొక్క మనం స్క్వేర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని యొక్క స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఈ డివిజన్ మెథడ్ యూజ్ చేసి. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒకసారి ఎగ్జాంపుల్స్ మీద సింపుల్ ప్రాబ్లమ్ చేస్తామండి. సో బై యూజింగ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ బై యూజింగ్ ఆఫ్ డివిజన్ మెథడ్. సో ఈ 2 మెథడ్ యూజ్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ వన్ మీరు 1296. సో 1296 వీటిని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఏ విధంగా దాని యొక్క స్క్వేర్ రూట్ ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఈ విధంగా చేస్తామండి. 1296. సో 2 6 2 6 12. సో 9 ఉందండి. 2 4 జా అంటే 2 4 8, 1 మిగులుతుంది, 2 8 16. సో నెక్స్ట్ వన్ 2 3 6 అండి. సో 2 2 4, 2 4 8 అగైన్ 2. సో 2 1 2 అండి, 2 6 12, 2 2 4. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. సో అగైన్ నేను మరలా 2 యూజ్ చేస్తున్నాను. 2 8 జా 16, 2 1 జా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 81 is the perfect square. సో 81 is the perfect square ఎలా చెప్తామండి? 9 into 9. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చెప్తాం అంటే 9 into 9 is equal to 81. సో ఇక్కడ నేను 9 తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ విధంగా రాయాలండి. సో దీన్ని ఎలా రాద్దాము అంటే స్క్వేర్ రూట్ ఇక్కడ 2 పేర్స్ గా రాయాలండి. 2 into 2 అగైన్ 2 into 2. సో అగైన్ 9 into 9. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 square into 2 square into 9 square. 9 square. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఈ స్క్వేర్ అన్ని ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆల్రెడీ మనం చూసాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 2 అవుట్ సైడ్ వస్తుంది, ఇక్కడ 1 2 అవుట్ సైడ్ వస్తుంది, ఇక్కడ 9. సో 2 2 జా 4, 4 into 9 జా 36. సో రూట్ ఆఫ్ 1296 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఇజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అండి? 36కి సమానం. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 తీసుకున్నానండి, మీరు ఇంకొక వాల్యూ కూడా తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 7 8. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏది తీసుకున్నా సరే ఒక వేలో చేయాలి. సో అంటే మనం ఈ విధంగా చేసినట్లయితే పేర్స్ గా ఉండాలండి. సో ఫర్ సపోజ్ 2 తీసుకున్నాము, మరలా 2తో ఆ వాల్యూ అనేది డివైడ్ చేయాలి. సో అప్పుడు మనకి సో శేషం అనేది దట్ మీన్స్ రిమైండర్ అనేది 0 రావాలి. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి ఆ స్క్వేర్ రూట్ లో దాని యొక్క పేర్స్ అంటే పేర్స్ గా రాసినట్లయితే ఒక వాల్యూ అనేది మనకి రూట్ కి క్యాన్సిల్ అయిపోయి ఒక వాల్యూ అనేది మనకి అవుట్ సైడ్ బయటకు వస్తుంది. సో దాని యొక్క ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఒకసారి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ 256 తీసుకున్నట్లయితే 256 అంటే ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ తెలియాలండి. ఫర్ సపోజ్ చివర అంటే ఒక నెంబర్ తీసుకున్నట్లయితే 256 తీసుకున్నాం. సో చివర వాల్యూ ఎంత ఉందండి? 6 ఉంది. దట్ మీన్ 6 అనేది 2తో పోతుందా, 3తో పోతుందా, 4తో పోతుందా, 5తో పోతుందా, 6తో పోతుందా, ఈ విధంగా మనం ఫస్ట్ ఆ వాల్యూస్ తెలియాలి. ఫర్ సపోజ్ ఒక వాల్యూ అనేది 2తో పోవాలి అంటే 2తో డివైడ్ చేయొచ్చు. సో 2తో డివైడ్ చేయాలంటే ఆ చివరి వాల్యూ ఎంత ఉండాలి అంటే ఫర్ సపోజ్ మీరు 256 తీసుకున్నారండి, 256 చివరి వాల్యూ ఎంత ఉందండి? 6 ఉంది. అంటే చివరి వాల్యూ 6 ఉంది. సో ఆ 6 అనేది
2తో డివైడ్ చేయబడుతుంది. సో r అనేది 2తో డివైడ్ చేయబడుతుంది. సో r అనేది 2తో డివైడ్ చేయబడుతుందా లేదా అనేది మనకి ఎలా తెలియాలంటే, ఫర్ సపోజ్ చివరి వాల్యూ మనకి ఇచ్చిన నెంబర్లో చివరి వాల్యూ 0, 2, 4, 6, 8 ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ కనుక, అంటే సరి సంఖ్యలు కనుక ఉన్నట్లయితే, సరి సంఖ్యలు కనుక మనకి ఇచ్చిన నెంబర్లో చివరి డిజిట్ అనేది సరి సంఖ్య ఉన్నట్లయితే ఆ అంకె అనేది 2తో డివైడ్ చేయబడుతుంది. సో దట్ ఈస్ ద 2, అంటే ఆ వాల్యూ అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా అని తెలియడానికి ఆ చివరి వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో అదేవిధంగా 3 అనేది ఏ విధంగా డివైడ్ చేయబడుతుందా లేదా అనేది ఎలా తెలియాలి అంటే ఒక నెంబర్ ఇస్తాడండి. ఫర్ సపోజ్ 256 తీసుకోండి. 256 కనుక తీసుకున్నట్లయితే ఆ నెంబర్స్ డిజిట్స్ సమ్. సో 2, 5, 6 ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 2 + 5 + 6 అంటే 2, 5, 7, 6, 13. సో ఇక్కడ 13 వచ్చింది. అంటే 13 అనేది 3 యొక్క మల్టిపులా కాదండి. సో అంటే 3తో డివైడ్ పోతుందా లేదా అనేది చెప్పాలంటే వాటి యొక్క సమ్ అనేది 3 యొక్క మల్టిప్లికేషన్లో, అంటే 3 యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్లో ఉండాలి. ఫర్ సపోజ్ 3 1 జా, 3 2 జా, 3 3 జా 9. అంటే ఈ 3 మల్టిప్లికేషన్లో ఈ వాల్యూస్ అనేది వాటి యొక్క సమ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నానండి 36 తీసుకున్నాను. వాటి యొక్క డిజిట్స్ సమ్ ఎంత అండి? అంటే డిజిట్ సమ్ అంటే ఏ వాల్యూకి ఆ వాల్యూ యాడ్ చేయాలి. 3 + 6 9. 9 అనేది 3. సో 3 చూడండి, 3 2 జా 6 అంటే ఈ 36 అనేది కూడా 3తో డివైడ్ చేయబడుతుంది. 3 12 జా అంటే సో మనకి ఇచ్చిన వాల్యూ 3 అనే నెంబర్తో డివైడ్ చేయబడుతుందా లేదా అనేది చెప్పడానికి సో ఈ విధంగా, అంటే వాటిని ఆ ఇచ్చిన నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేయాలండి, డిజిట్ని యాడ్ చేయాలి. సో డిజిట్ యొక్క సమ్ అనేది 3 యొక్క మల్టిప్లికేషన్లో ఉన్నట్లయితే సో దాన్ని 3 పెట్టి ఆ వాల్యూ అనేది, ఆ ఇచ్చిన వాల్యూ అనేది 3తో డివైడ్ చేయబడుతుందని మనం చెప్పవచ్చు. సో ఈ వేలో మనం ప్రొసీజర్ అనేది చేస్తూ ఉండాలండి. అంతేకాని మీరు ఆ వేలో చేసినట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ పొందటానికి అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో 256 సేమ్ వేలో మీరు చేసినట్లయితే 256 ఎలా వస్తుందండి? సో 256 ఎలా వస్తుంది అంటే 256. ఓకే రైట్. సో నేను ఇక్కడ 6 ఉందండి, అంటే 6 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా చెప్తామంటే, ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య అని ఎలా చెప్తామంటే 2తో డివైడ్ చేస్తే, 2తో ఆ నెంబర్ని డివైడ్ చేస్తే ఆ వాటి యొక్క రిమైండర్, దట్ మీన్స్ శేషం అనేది 0 రావాలి. అటువంటి వాటినే మనం ఏమని చెప్తామండి? ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు అని చెప్తాం. సో అదే బేసి సంఖ్యలు అనేది ఎలా చెప్తామండి? 2తో డివైడ్ చేసినట్లయితే శేషం అనేది 0 రాకపోతే, అంటే శేషం రిమైండర్ అనేది 0 కాకపోతే అటువంటి వాటిని మనం బేస్ నెంబర్స్. సో ఈవెన్ దట్ మీన్స్ ఆడ్ అంటే బేసి సంఖ్యలు అని చెప్తాం. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్యలుగా చెప్తాం. సరి సంఖ్యలు అంటే 2తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్స్ అయితే సో రిమైండర్ అనేది వాల్యూ మిగులుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు 256, నేను 2 తీసుకున్నానండి. మళ్ళీ 2 1 జా, సో 2 2 జా 4, 1 మిగిలింది 16, 2 8 16. సో అగైన్ 2. సో ఎందుకు సార్ మీరు 2తోనే చేస్తున్నారంటే ఇక్కడ వాల్యూ చూడండి, లాస్ట్ డిజిట్ 8 ఉందంటే ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అనేది 2తో డివైడ్ చేయబడుతుంది, అందుకని 2 తీసుకున్నాను. అదే మీరు 3 తీసుకోవాలి, వాటి డిజిట్ మొత్తాన్ని యాడ్ చేయండి. డిజిట్ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే వాటి యొక్క సమ్ అనేది 3 మల్టిప్లికేషన్లో ఉన్నట్లయితే అప్పుడు మనం 3 తీసుకోవచ్చు. సో నేను అందుకని ఇక్కడ 8 ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాను. 2 6 12, 2 4 జా అగైన్ 4. సో అంటే 2తో మళ్ళీ చేయొచ్చు. సో 2 3 జా 2 2 జా, సో అగైన్ 2 16. సో అగైన్ 2 8 16. సో అగైన్ 2 4 8, 2 2 సో 4. సో నేను ఈ ఫ్యాక్టర్స్గా అంటే పెయిర్స్గా రాస్తున్నాను. ఈ 1 పెయిర్, 2 పెయిర్, 3 పెయిర్, 4 పెయిర్ అంటే 2 into 2, 2 into 2. సో అగైన్ 2 into 2. సో అగైన్ 2 into 2. సో ఇక్కడ పేర్స్గా 4 పేర్స్గా రాశానండి. పేరులో ఒక వాల్యూ బై అవుట్ సైడ్ వస్తుంది. సో అగైన్ 2 2 2. సో 2 4 8 8 16. సో దిస్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 256. స్క్వేర్ రూట్ ఆఫ్ 256.
6 ఎంతండి 16. సో అగైన్ 324 అండి. సో 324 మరలా మీరు 324 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. సో అగైన్ ఇక్కడ 4 ఉందండి, 4 ఉంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. 2 16 32 అగైన్ 2. సో అగైన్ 2 8 అంటే 2 16 1. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 81 మరలా 81 వచ్చిందండి. సో 81 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్, దట్ మీన్స్ 9 into 9 is equal to 81. స్క్వేర్ రూట్ ఆఫ్ పేర్స్ గా రాసినట్లయితే సో ఇక్కడ పేర్స్ ఉంది కాబట్టి 1 నెంబర్ అవుట్ సైడ్ వస్తుంది. సో 18 into 8 that is the 324. సో రూట్ ఆఫ్ 324 is equal to 18. సో అంటే 324 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అండి 18 కి సమానం. మరలా మీరు 18 స్క్వేర్ మీరు చూసినట్లయితే 18 into 18 చూడండి ఒకసారి 324 వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ మీరు డివిజన్ మెథడ్ మీరు తీసుకున్నట్లయితే డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ మీరు తీసుకున్నట్లయితే ఈ విధంగా చేయాలండి. అంటే ఈ డివిజన్ మెథడ్ లో ఎలా చేయాలి అంటే సో రెండు నెంబర్స్ ని పేరుగా మనం చూడాలి. సో మీరు చూసినట్లయితే డివిజన్ మెథడ్ ఈ విధంగా చేస్తామండి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఒక పేరుగా తీసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, మరలా తీసుకున్నాను. సో ఒకసారి మీరు చూసినట్లయితే అంటే ఇక్కడ వాల్యూ ఏ విధంగా చేయాలి అంటే 22 ఉందండి. సో 09 ఉంది. 22 అంటే 3 3 జా 9, 4 4 జా 16 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చూడాలి. అంటే సో 2 into 2 is equal to 4, 3 into 3 is equal to 9, 4 into 4 that is equal to 16, 5 into 5 that is equal to 25. అంటే ఇక్కడ ఏ వాల్యూ దగ్గరకు ఉందని 22కి 16 దగ్గరగా ఉంది. అంటే 4 into 4 సో 16. ఇక్కడ 6 12లో 6 పోతే ఎంత అండి 6. సో 0 9. సో ఈ రెండు యాడ్ చేయాలండి. 4 into 4 8. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయాలి. ఈ విధంగా చేయాలండి డివిజన్ మెథడ్ అనేది. స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్స్ అనేది డివిజన్ మెథడ్లోనే కొంచెం ఫాస్ట్గా చేయగలము. ఒకసారి చూడండి, ఫస్ట్ నేను 2209 ఉందండి. సో 2209 మేము ఎలా రాసాము అంటే 09 అనేది ఒక పేరుగా రాసుకున్నాను, 22 అనేది అనదర్ పేరుగా మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. అంటే ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు స్క్వేర్ తెలుసు. 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25. సో 4 into 4 16 దగ్గరలో ఉందండి. 22కి ఎంత దగ్గరలో ఉందండి 16 దగ్గరలో ఉంది. సో 4 into 4 16. ఇక్కడ 6 వచ్చిందండి. మన సబ్ట్రాక్షన్ చేస్తే 6 వచ్చింది. 09 దించుకున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి 9 ఉంది. సో చివరన 9 రావాలి. చివరన 9 రావాలంటే ఎంత అండి? ఒకసారి మీరు చూసినట్లయితే టేబుల్ 3 3 9 కానీ 7 7 49 కానీ. సో ఈ రెండిట్లో 3 కానీ 7 కానీ అవుతుంది. ఎందుకంటే 3 3 9. సో 7 7 49 అంటే చివరన 9 ఏ రెండింటితో మల్టిప్లై చేస్తుందండి 3 కానీ 7 కానీ రావాలి. సో 3 వస్తుందా అంటే ఇక్కడ 3 వస్తుందా లేదా అంటే ఒకసారి చూడండి. 8 3 3 3. సో ఒకసారి చూడండి 249 వచ్చిందండి. సో 249 అంటే కాదు 7 చూడండి. ఓకే రైట్. సో 7తో చూసినట్లయితే మీరు ఇక్కడ 7తో మల్టిప్లై చేసినట్లయితే 18 7 into 7 609 అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలియాలి అంటే ఆ చివర ఉన్న వాల్యూ. సో 9 ఉంటే 3 into 3 9 వస్తుంది. 7 into 7 49 అంటే ఆన్సర్ అనేది 3 అయినా ఉండాలి, ఇక్కడ 7 అయినా అయి ఉండాలి. సో 3తో చేస్తే వచ్చిందండి, 3తో చేస్తే వాల్యూ రాలేదు. కానీ 7తో చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో 47 ఈస్ ద ఆన్సర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2209 ఈజ్ ఈక్వల్ టు 47. సార్ నాకు డౌట్ ఉంది సార్. సో డౌట్ ఉంది అంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చండి. 47 into 40 స్క్వేర్ రాసుకోండి. సో 47 into 47 మీరు చేసినట్లయితే 49 32 28 20. సో మీరు చేసినట్లయితే 2209 వస్తుంది. ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా చేయాలండి. డివిజన్ మెథడ్లో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్
చేయాలి. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్, దిస్ ఈస్ ద డివిజన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆల్రెడీ చెప్పామండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎక్కడ అప్లై చేయాలంటే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయాలంటే అది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలిస్తేనే మనకి ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో డివిజన్ మెథడ్ అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని మనకి తెలిసినట్లయితే అటువంటి కేసుల్లో మనం ఈ డివిజన్ మెథడ్ అనేది అప్లై చేస్తే ఈ విధంగా దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఏ వాల్యూ అయినా ఏ విధంగా చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుందండి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే, ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ మనకి సో ఫైనల్లీ మనకి ఆన్సర్ అనేది మనకి రావాలి. సో దట్ ఈస్ ద సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. సో నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే ఈ వాల్యూస్ అండి. సో ఈ వాల్యూస్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే స్క్వేర్ రూట్ ఈ విధంగా చెప్పవచ్చు మనం. సో 1 ఉందండి. సో రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద స్క్వేర్ రూట్, దిస్ ఈస్ ద స్క్వేర్స్. సో 4 రూట్ 4 ఎంత అండి? 2. సో సార్ రూట్ 4 2 ఎలా వచ్చింది? రూట్ 4. సో ఇక్కడ రూట్ ఇండెక్స్ ఎంత ఉందండి? 2 ఉంటుంది. రూట్ ఇండెక్స్ ఏమీ లేకపోతే 2 ఉన్నట్లు. సో మనం ఆల్రెడీ చెప్పామండి ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఫార్ములాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పవర్ 1/2. ఓకే. సో ఇక్కడ కూడా ఏ వాల్యూ ఎంత ఉందండి? ఏ ప్లేస్ లో 4 ఉంది, 1/2. సో 4 ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ గా రాయొచ్చు అండి. సో 2 ఇక్కడ మరలా అగైన్ ఇంకో ఫార్ములా వస్తుంది. ఏమిటి అది ఫార్ములా అంటే ఏ పవర్ m హోల్ పవర్ n. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m/n. ఏ ప్లేస్ ఎంత ఉందండి? 2 ఉంది. 2/2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకి బిఫోర్ ఫార్ములా చూసామండి. స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్స్ యొక్క ఫార్ములాస్ మనం చూసాం. సో వాటి నుంచే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తున్నాము అని మనం అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ 9 అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత అండి? 3. సో 3 స్క్వేర్ 9 అంటే చూసామండి. స్క్వేర్ అంటే ఏ వాల్యూ అంటే ఒక వాల్యూ తీసుకున్నాను. స్క్వేర్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే 3 తీసుకున్నాను. మరలా 3 పెట్టి మల్టిప్లై చేస్తే ఆ 3 × 3. సో దట్ ఈస్ ద స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 4 తీసుకున్నాను. 4 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 16. సో ఈ విధంగా స్క్వేర్ ఉంటుంది. స్క్వేర్ రూట్ అయితే మీరు చూసినట్లయితే రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. సో స్క్వేర్ రూట్ అంటే రూట్ 16. సార్ ఎలా వచ్చింది 4 అంటే 16 బై యూజింగ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆ డివిజన్ మెథడ్ ఏదైనా కానండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాను సార్ నేను. ఓకే రైట్. 2 8 16, 2 4 8, 2 2 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో పేర్స్ గా రాసుకోండి. పేర్స్ గా రాసుకున్నట్లయితే ఒక వాల్యూ మనకు అవుట్ సైడ్ వస్తుంది 2 × 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది చేయవచ్చు. సో బై యూజింగ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ డివిజన్ మెథడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత అండి? 5 స్క్వేర్ 25, 36 49. రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు 7 కి సమానం. 64. సో రూట్ ఆఫ్ 64 8 కి సమానం. 81 9 × 9 81. సో 10 100 121 144 169 196 225 289 324 400 to 400 వరకు మనకు స్క్వేర్ రూట్ తెలిసినట్లయితే దట్ ఈస్ ఎనఫ్. అంటే అంతవరకు చాలండి మనకి. సో ఇక్కడ 15 స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు 15. సో అగైన్ ఇంకా సార్ నాకు ఇంకా కావాలి అంటే 289కి 17 అండి, 324కి 18, సో 400కి 20. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ వాల్యూస్ మీరు గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం లేదండి, ప్రాక్టీస్ చేయడం ఏముండదు. సో 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6. ఆపోజిట్ ఆపరేషన్ అంతే. నెక్స్ట్ 36 6 49. సో 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 × 7 49కి సమానం. సో square root of 49 is equal to 7. So again 64, 18 × 8. So 8 × 8 that is equal to 80. 8 × 8 that is equal to 8. Root of 64 is equal to 8. Again 81. So square root of 81 is equal to 9. 9 × 9 is equal to 81. So again, so 100. 10 × 10 is equal to 100. Square root of 100 is equal to 10. So again 11 × 11 121. Square root of 121 is equal to 11. 144.
12 into 12, that is equal to 144. Square root of 144 is equal to 12. 13 into 13, that is equal to 169. Square root of 169 ఎంతకు సమానం అండి? 13కి సమానం. Again, 14 into 14 is equal to 196. Square root of 196 is equal to 14. 15. 15 into 15, that is equal to 225. Square root of 225 is equal to 15. Again, 289. 17. 324. 18. 420. So this is the perfect square up to 20. ఓకే, సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ క్లాస్ ఎంతతో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.